ప్రపంచంలో అతిపెద్ద మురికివాడ బొంబాయిలో ఉంది. ధారావిలో ఉంది కదండీ! చాలా చిరాకుగా చెప్పుకుంటారు ఈ మురికివాడ గురించి. అంటే భారతదేశంలో పేదరికం అంతా ఇక్కడే ఉందని. విదేశీయులైతే పొలోమని వస్తూ ఉంటారండి. అసలు పేదరికం అంటే ఏంటి? ఎలా ఉంటది? మనుషులు ఇలా కూడా ఉంటారా? ఎంత దారుణంగా ఉంటారా? కటిక దారిద్ర్యంలో ఉంటారా? చిన్న చిన్న పిచ్చుక గూళ్ళలాంటి ఇళ్లల్లో బట్టలుండి ఉండక మాసిపోయిన మనుషులు. ఆ వాతావరణం ఒక విచిత్రంగా ఉంటుందండి. ఆ వాతావరణాన్ని చూడడానికి అంటే స్టడీ చేయడానికి కొంతమంది సైకోలు కూడా ఉంటారులేండి. ఎంజాయ్ చేయడానికి వస్తున్నారు. అదే పెద్ద ఆదాయ మార్గం అయిపోయింది. ఏం లేదండి, టూరిజం. అగ్రికల్చర్ టూరిజం దగ్గర నుంచి రకరకాల టూరిజమ్స్, విలేజ్ టూరిజం చాలా వచ్చేసినాయి కదా! హాస్పిటల్ టూరిజం దగ్గర నుంచి ఇది స్లమ్ టూరిజం అంటున్నారండి. బాగానే సంపాదిస్తున్నారు. మళ్ళీ గుర్తు చేస్తున్నా. కాస్త ఎక్స్‌పర్ట్స్ అయ్యుండి కాస్తో కూస్తో, ఎక్స్‌పర్ట్స్ అంటే ఏమి లేదు, కాస్త 4 ఇంగ్లీష్ ముక్కలు వచ్చుంటే నెలకొక 5, 6 తగులుతున్నారు. 50,000 నుంచి 75,000 మేము సంపాదిస్తున్నాం ఇక్కడని చెప్తున్నారు. ఎవరు? ధారావిలో ఉన్న ప్రజలు ఉంటారు కదండీ! వాళ్ళే టూరిస్ట్ గైడ్‌ల కింద మారిపోయి వాళ్ళే అదన్నీ తిప్పి చూపిస్తూ ఉంటారండి. ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటారు. వాళ్ళ జీవన విధానం, వాళ్ళ పెద్దవాళ్ళేంటి, పుట్టు పూర్వోత్తరాలు, ఆ ఏరియా దేనికి ఫేమస్ ఇవన్నీ. ముఖ్యంగా అక్కడ లెదర్ మార్కెట్ ఉంటుంది. అంటే లెదర్ గూడ్స్ తయారు చేయడం, ఫినిషింగ్ ఉంటుంది. ధారావిలో ఒక ఏరియా అతిపెద్ద స్లమ్ అండి. ఎంత పెద్దదంటే అంత పెద్దది. మన ఊళ్ళు కూడా సరిపోవు. మన ఊళ్ళు 10, 20 ఊళ్ళు కలిపితే ఎంత అవుతుందో అంత ఉంటుందన్నట్టు. కొన్ని లక్షల ఇళ్ళుంటాయి. లక్షల మంది జనాభా ఉంటారు బొంబాయి ధారావిలో. సో మరి ఈ ధారావి ఈరోజు స్లమ్ టూరిజం కింద పెట్టి ఒక గైడ్‌కి, విదేశీ గైడ్‌కి అయితే రూ. 15,000 తీసుకుంటున్నారంటండి. అనిపించింది కదా మీకు? నిజమే. అదే దేశీయ గైడ్ అంటే, దేశీయ అంటే మనలాంటి వాళ్ళు వెళ్ళి ధారావి చూస్తానంటే మనలాంటి వాళ్ళ దగ్గర ఒక 1,500 తీసుకుంటున్నారు. వాళ్ళ దగ్గర 10 రెట్లు ఎక్కువ తీసుకుంటున్నారు. తీసుకొని చక్కగా అంతా కూడా తిప్పి చూపిస్తున్నారండి. ధారావిని మొత్తం కూడా తిప్పి చూపిస్తున్నారు. ఇక్కడ ఏముంది ప్రత్యేకత? ఈ వీడియోలో మీరు ఏం చెప్పదలుచుకున్నారు అంటే, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ నేను రోజు ఇక్కడ తిరుగుతున్నాను కదండీ! దీన్ని కూడా ఒక టూరిస్ట్ స్పాట్ కింద తయారు చేయొచ్చని పాపం ఈ రైతుకి తెలీదు. చేసుకోవచ్చు మీరు. యాక్చువల్‌గా హార్టికల్చర్ ఫార్మర్స్ ఉన్నారు. కొంతమంది చేసుకొని, మీకు తెలుసు కదా, కార్తీక వనభోజనాలకి వాటికి వీటికి 4 ఉసిరి చెట్లు వేసో, వెయ్యకో ఆ తోటలు అద్దెకిస్తున్నారు. అలా కాకుండా మీరు ఇక్కడ హోమ్ స్టే టూరిజాలు వచ్చేసినాయి కదండీ! ఇలాంటి చోట్ల ఇష్టపడే వాళ్ళు ఉంటారు. ఈ మధ్య టెంట్ హౌసుల దగ్గర నుంచి, టెంట్ స్టేలు అంటున్నాం. ఇంకా వెహికల్స్‌ని కూడా చక్కటి అకామిడేషన్ కింద, రూమ్స్ కింద మారుస్తున్నారు కొంతమంది. సో పెద్దగా ఖర్చు అవ్వదు. 2, 3 లక్షలు పెడితే ఇక్కడే చక్కగా టాయిలెట్ ఫెసిలిటీ, కాస్తో కూస్తో సెక్యూరిటీ ఇచ్చి ఒక మనిషిని సాయం ఉంచగలిగితే సారీ సారీ ఘాటుకి తుమ్మిదొచ్చేస్తుంది. బ్రహ్మాండమైన వాళ్ళు. బ్రహ్మాండంగా బోలెడు మంది వచ్చి ఇక్కడ ఉంటారు. చూశారు కదా ఈ బర్డ్స్ ఎంత ఎంజాయ్ చేస్తున్నారు. నేనంటే ఫ్రీగానే ఎంజాయ్ చేస్తున్నానులేండి. కొంతమంది ఈ అవకాశం ఉండదు అందరికీ కూడా. ఇక్కడ ఎంత అంటే అంత మెంటల్ పీస్ ఉంటుందండి. మంచి ప్రొడక్టివిటీ ఉంటుందండి. మంచి ఏకాంతం దొరుకుతుందండి. చూశారు కదా ఆ పక్షుల శబ్దాలు, అలాగే ఈ గాలి, ఈ చల్లదనం, ఇంత మంచి అవకాశం చాలా చోట్ల ఉంది. అయితే మీరు చేయాల్సింది ఏంటంటే, ఈ సోషల్ మీడియా ఉంది కదండీ! నా సలహా ఏంటంటే, ధారావిలో వాళ్ళు స్లమ్ములే చూపిస్తున్నప్పుడు మీరు మీ ఊరిని చూపించలేరా? మీ పొలాలను చూపించలేరా? పొలంలో పండే వాటిని పరిచయం చేయలేరా? పొలంలో పనిచేసే మనుషుల్ని పరిచయం చేయలేరా? ఆ ఊరంతా తిప్పి చూపించలేరా? అంటే మీరు అక్కడ ఇల్లు ఇస్తారు కదా! ఆ ఇంటికి రెంట్ వసూలు చేయొచ్చు. వాళ్ళకి పెట్టిన ఫుడ్‌కి తీసుకోవచ్చు. తిప్పి చూపించినందుకు గైడ్ ఛార్జెస్ తీసుకోవచ్చు. విలేజ్ టూరిజం బాగా డెవలప్ అవుతుందండి. కానీ మనలో ఇంకా కొంతమందే దాన్ని అందిపుచ్చుకున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ఊళ్ళు ప్రత్యేకమైన ప్రాముఖ్యత కలిగి ఉంటాయండి. అన్నీ అటు శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా, ఆదిలాబాద్ నుంచి కరీంనగర్ దాకా మీ ఊరికి ఓ ప్రత్యేకత ఉంటుంది. కానీ చాలామందికి తెలీదు. ఆ ప్రత్యేకత ఒక చోట నదులుంటాయి, జలాశయాలుంటాయి, కొండలుంటాయి, వాగులుంటాయి, దేవాలయాలుంటాయి, మంచి పంటలుంటాయి, మంచి సంస్కృతి ఉంటుంది, ప్రజలుంటారు. ట్రైబల్స్ అయితే అదొక ప్రత్యేకమైనది. ఇలాగా ఫుడ్ ముఖ్యంగా ఆత్రేయపురం అయితే పూతరేకులని ఇలా చాలా ఉన్నాయి కదండీ! వాటిని మీరు పరిచయం చేయగలను అంటే హోమ్ స్టే పెట్టేసుకోండి నా సలహా. హోమ్ స్టే పెట్టేసుకున్న తర్వాత గూగుల్ పెట్టేసుకోండి. చక్కగా గూగుల్ ఎస్ఈఓ చేయించుకోండి. అంటే కాస్త రేటింగ్స్ ఇప్పించుకోండి 10, 20 మందితో. వచ్చిన ప్రతి వాళ్ళతో రేటింగ్ ఇప్పించుకోండి. అన్నిటికంటే ముఖ్యంగా సోషల్ మీడియాను వాడండి. ఈ ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, ఈ ఫేస్‌బుక్‌ల్ని గట్టిగా వాడండి. వాడి చక్కగా మెల్లగా ఒక్కరోజు 2 రోజుల్లో సక్సెస్ రాదు. నేను మళ్ళీ చెప్తున్నాను. మీ అంతట మీ పని మీరు చేసుకెళ్ళిపోతూ దీన్ని కూడా ప్యారలల్‌గా చేస్తే బ్రహ్మాండమైన అవకాశం ఈ టూరిజంలో ఉందని నాకు అనిపిస్తూ ఉంటుందండి. ఎందుకంటే పట్టణాల్లో పాపం పని చేసి అలసిపోయి ఎటెళ్ళాలో తెలియక కాస్త సేద తీరదామంటే మంచి లొకేషన్స్ లేవు. అది కూడా న్యాచురల్ లొకేషన్స్ లేవు. ఎన్నిసార్లు చూసిన గోవానే, చూసిన బ్యాంకాకే ఎన్నిసార్లు వెళ్తారండి?
ఇక్కడ మాత్రం అవకాశం ఉందని చెప్పడం నా ఉద్దేశం. సో మరి ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు ఉన్నారు కదా మీలో, దయచేసి మీరు వచ్చి ఇక్కడ కామెంట్ చేయండి, మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి, చాలామందికి ఉపయోగపడుతుందండి. లేదు కొత్తగా చేద్దాం అనుకుంటున్నాను, ఇంకా చాలా డౌట్స్ ఉన్నాయంటారు కదండి. నేనేంటంటే గవర్నమెంట్ ఇక్కడ ఏ ఏ సపోర్ట్ ఇస్తుంది, ఏ బెనిఫిట్స్ ఉంటాయి, ఎక్కడెక్కడికి వెళ్ళి ఏం పొందొచ్చు, టూరిజం యాజ్ ఏ ఇండస్ట్రీగా గుర్తించాలండి. గుర్తుంచుకోండి, ఏ సముద్ర ప్రాంతాల వాళ్ళకి, కొండ ప్రాంతాల వాళ్ళకి అందరికీ ఉపయోగపడుతుంది. సో ఒక టూరిజం హబ్‌గా ముందు మన ఇంటితో స్టార్ట్ అవ్వాలి. ఆ తర్వాత విలేజ్ స్టార్ట్ అయిపోతుంది. అలాగన్నట్టు. సపోజ్ కొండపల్లి బొమ్మలున్నాయి, చూడ్డానికొస్తారు. ఏటికొప్పాకుంది, చూడ్డానికొస్తారు. అలాగా చాలా ప్రాంతాల్లో చాలా ప్రత్యేకతలున్నాయి. ఏ ప్రత్యేకత లేని చోట పచ్చటి పల్లెటూళ్ళు, వాతావరణం ఉంది. మంచి మనుషులున్నారు గదండీ! వాళ్ళొచ్చి హాయిగా గడపడానికి మంచి ఫుడ్ అయితే దొరుకుద్ది గదండీ! ముఖ్యంగా మన లోకల్ టేస్టు, లోకల్ వెరైటీస్, మనం వండే చికెను, మన ఫిష్ వెరైటీస్, ఇక మన కాయగూరలు ఇవన్నీ ఉన్నాయి గదండీ! సో నా సలహా ఏంటంటే, ఆ స్లమ్ టూరిజం చూసిన తర్వాత నాకు అనిపించింది, అబ్బా! మనలో చాలామంది చాలా మంచి అవకాశం పోగొట్టుకుంటున్నారే అనిపించింది. దయచేసి మీరు కూడా ఈ అవకాశం వాడేసుకోండి. ఇంకా మీకు ఏవో డౌట్స్ ఉంటాయి. నేను పెడదాం అనుకుంటున్నాను, ఎక్కడ సపోర్ట్ దొరుకుద్ది, లేకపోతే బ్యాంక్ లోన్ ఎలా దొరుకుద్ది, లేకపోతే ఇంకోటి XYZ. ఇప్పుడైతే ప్రస్తుతానికి స్టార్ట్ చేయండి. ఏది సోషల్ మీడియా, గూగుల్ని స్టార్ట్ చేయండి. ఎవరు వెతుక్కున్నా అక్కడే కదండి వెతుక్కుంటారు, అందుకోసం అన్నట్టు. ఆ తర్వాత మిగిలినవి ఇంకొక వీడియోలో డీటెయిల్డ్గా చెప్పుకుందాం. ఇప్పుడు మీలో ఎక్కువ మందికి ఇంట్రెస్ట్ ఉండి, నేను చేద్దాం అనుకుంటున్నానండి, నాకు చాలా ఇంట్రెస్ట్ ఉందండి అని అంటారు చూడండి, అప్పుడు ఖచ్చితంగా స్టార్ట్ చేద్దాం. మరి మంచి సమాచారం ఎప్పటికప్పుడు మీకు అందించాలని నా తాపత్రయం, అంతకు మించి ఏమీ లేదు. మీరు ఒక లైక్ ఇస్తే ఇలాంటివి అవసరమైన వాళ్ళందరికీ వెళ్ళిపోతాయి. ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.